ఆడి తెచ్చావు? నీ ఫోన్ పని చేయకపోయినా ఎట్టొచ్చింది ఫోన్ నీకు? ఎట్టొచ్చింది? అమ్మాయి ఫోన్ చేసి వస్తున్నాను. ఇప్పుడు మేము చేస్తే రాదు ఫోన్ మీకు? అది అప్పుడు నెట్వర్క్ లేదా? నెట్వర్క్ లేదా? నీకు ఏ సిమ్? ఇంకో సిమ్కా? రెండో సిమ్కి రెండు ఉన్నాయి కదా? ఫస్ట్ సిమ్ అదే 99. దానికి ఫోన్ రాకపోయినా బ్యాలెన్స్ చెప్పింది ఎప్పుడు? అది నిన్న అయిపోయింది. ఫోన్ చేసి ఏం చెప్పిందా? రమ్మని చెప్పింది. రమ్మని చెప్తే ఏం చేసావు నువ్వు? రమ్మని చెప్తే కాలు కట్టేసింది. రమ్మని చెప్పింది, నువ్వు పోయిన తర్వాత కట్టేసిందా? ఇద్దరం పోయిన తర్వాత కట్టేసాను. ఇద్దరం కట్టేసాను. నిద్రపోతుంటే కట్టేశారు, అనుకోలేదు. ఎన్ని గంటలప్పుడు? 10:30 1 అయింది. కట్టేసిన తర్వాత నన్ను కొడుతుంది ఆ తర్వాత వైర్ లాగేసింది. వైర్ లాగేసింది కాదు, వైర్ లాగారు. ఫస్ట్ నుంచి జరిగింది చెప్పురా. నువ్వు పిలిచింది పోయావు, బానే ఉంది. స్టార్టింగ్ ఎట్ట పోయావు ఏందని చెప్పవా? అటు పోయినా నేను నడుచుకుంటూ వచ్చిన. నడుచుకుంటూ వచ్చి అటు వచ్చిన. నేను నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. చెప్పినావంటే నీ కాపురం బాగుంటుంది, నేను పాలు పండుగ సాక్కుంటాను తాగుపోతాడు. నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. చెప్పు. అది చెప్పిన తర్వాత చెప్పింది ఏమని? నాకు నచ్చలేదు, వైర్లు ఏమన్నా కాలుష్యాలు కట్టేదానికి వైరుందా, ఏమన్నా మెడకేసేదానికి వైరుందా అనింది. అది తెచ్చిన తర్వాత కట్టేసాం, కాలుష్యాలు కట్టేసాం. కట్టేసిన తర్వాత మెడకేసాం. మెడకేసిన తర్వాత అమ్మాయి పక్కన నేను పక్కన చచ్చిపోయాడు. అప్పుడే అక్కడ కొట్టుకున్నాడు. మా ఉత్తమా అంటే చేయి అమ్మాయి పెట్టింది. కొట్టారా లేక కొట్టి చంపారా? మామూలుగా అదేలే చూడండి, బ్లడ్ వచ్చింది, అట్టు వచ్చింది. ఎందుకు వచ్చింది? అది చెవుల్లో రక్తం వేయడం లేదు. బాగా నోట్లో గుడ్డ పుట్టేసింది. నోట్లో గుడ్డ పుట్టే మన అమ్మాయి ఇట్లా సరమని లాగేసింది. నేను లాగకపోయినా, నేను పెట్టుకోలేకపోయినా, మన వల్లకలేదు. నేను లాగేసింది. అలా నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పిన. అలాగే తర్వాత ముందు ఆ పక్క వెళ్ళిపోయింది. చచ్చిపోయాడు. చచ్చిపోయింది అర్థం చేశారు. చచ్చిపోయిన తర్వాత వైరు వల్ల ఆ వైరు సాగుతూ పోయేసింది. పోయేసి నాకు ఇచ్చేసింది. ఆడే అక్కడ చేస్తా తల్లి చచ్చిగా నేను నా తగిన పూర్తి చేయించేస్తా. నేనైతే చేస్తా అన్న చెప్తే అయిపోతుంది. ఏడాది పెట్టావు? వీడికి ఉందా చెప్పునా? మా ఇంటికాడ విజయనగర్ కాడ పెట్టావు. ఇసుక పక్కన ఇసుక పక్కన ఆటో తాళ్ళ అంత పుడుకు ఉండదు కదా. గేరు తాళ్ళు చేతులు అన్ని గట్టి ఉండదు కదా. దాన్ని నిద్రపోతున్నాడా? అప్పుడు ఏం చేస్తున్నాడు? తాగి ఇప్పుడు నిద్రపోతున్నాడా? కట్టేసినప్పుడు కదల్లా ఏం చెప్పురా? ఇప్పుడే కదరా గిలగల కొట్టుకున్నాడు అన్నారా? చెప్పేది కట్టేటప్పుడు లాగేటప్పటికి గుడ్డ చేసింది. మిమ్మల్ని చూసాడా? చూసాడు. అలాగే గట్టిగా లాగేసింది. గట్టిగా లాగేసిన తర్వాత గుడ్డ చేసింది. చచ్చిపోయిన తర్వాత కోసి గడికి చేసింది. గుండె ఏం చేశారా? అట్టే పండేశారా? అట్లే పండేసింది. ఒకటి పక్కన పడుకొని నిద్రపోయింది. మాకు కొంచెం కారణం బతుకుతాడు, నేను నా భయం అసలు వెళ్ళిపోతానని చెప్పేసి. ఆయన్ని భయం వేసి ఆయమ్మే ఆయమ్మే నాకు భయం వేసింది. నువ్వు రాకుండా అని చెప్తా. ఆయన బాత్రూంలో పుట్టా. ఫస్ట్ బాత్రూంలో పోయినా. నేను ఇల్లు కూర్చున్న తర్వాత కాసేపు కూర్చోండు, నేను బాత్రూమ్ వేస్తాను అని వచ్చిన తర్వాత ముందు 11:30 టైంలో 11:30 కాదు 11:30 12 మనం పోయింది. ఇట్లా మన ఇంటికి దావ చెప్పి ఆడించి దిగేదానికి అడిగి కూడా అక్కడ తాలు పెట్టాడు ఇడయ్యా. పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. మన భయనాథం మన పోతాం వద్దు బంధు వద్దు మనకు అని చెప్పిన. వద్దు ఏం కాదు చేసి నేను చూసుకుంటాను. తర్వాత నేను వెళ్తుంది అట్లా ఏం చేస్తారా? ఏం చెప్పాలనుకున్నారా? మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోకుండా ఏం చెప్పాలి? మాట్లాడుకున్నారు మాకేం చెప్పి తప్పించుకుందాం అనుకున్నారా? ఏం చెప్పాలా? నేనేం చెప్పాలా?
ఆమె ఏం చెప్పింది? తప్పించుకునే దానికి ఏం చెప్పింది? ఏం తెడ తప్పించుకోవాలా? ఆయన ఏం చెప్పినా అది నాకేం చెప్పాలి. నేను చూసుకుంటాను చూసుకుంటానండి. చూసుకుంటాను నేను పోయింది మా నాకు వైనాసం మా నేను పోతానంటే వెళ్ళిపోయి నేను చూసుకుంటాను మొత్తం. ఇదేం భయం లేదు. మనం నమ్ముతాం చెప్తే బొప్పి గిప్పి మనకి తెలియదు అమాయకులమే. తర్వాత చెప్పు. ఇంకా చెప్పురా. అంత వెళ్ళిపోయినావు, అంతే జరిగింది. మరి పొద్దున ఫోన్ చేసి అని చెప్పింది. ఇక ఫోన్ చేసి ఫోన్ మాట్లాడాలా? ఎట్లా చెప్పు. లేకంటే వెళ్ళిపోతావు, ఒకటే పట్టుకొని లాగేస్తా. సర్లే, కథలు బాగా చెప్తున్నాడు. మనోడు స్టోరీ మంచిగా చేసుకున్నాడు. ఇంకా నువ్వే కరెక్ట్. వస్తాను ఎవరు చెప్పండి అమ్మాయి నా కేసు కాడికా మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్తాను. 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు మా అన్న ఫోన్ చేశారు. ఎందుకు? అందుకనా చెప్తాలే. వాణిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.